రానా, దుల్కర్ సల్మాన్ ఉమ్. ఇద్దరు యాక్టర్స్‌గా వాళ్ళేంటో మనకు తెలుసు. ప్రొడ్యూసర్స్‌గా వీరిద్దరు ఎలా అనిపించారు సెట్‌లో? ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం గాడ్ గిఫ్ట్ అండి. నా సెల్వా దగ్గర చెప్పాను, డైరెక్టర్ దగ్గర, ఓ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం. సెల్వా ఏమి అడిగితానో దాని నుంచి ఇంకా ఓ 100% ఎక్స్ట్రానే ఉంది అక్కడ. అవును. అలా ఇచ్చిన ఒక ప్రొడ్యూసర్ నీకు వచ్చి దేవుడు స్ట్రైట్గా బ్లెస్ చేసుకున్నాడు. సెల్వా, సిన్సియర్గా పని మాత్రమే చెయ్యి, అది మాత్రమే నీ దగ్గర ఉంది, మిగతా అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఈ సెకండ్ వరకు నేను ఫిల్మ్ను వాళ్ళ భుజం మీద వేసుకుని తిరుగుతున్నారు అన్ని ప్లేస్కి. అది 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 అలా వచ్చింది. చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. జనాలు చూసి వాళ్ళందరూ హ్యాపీగా ఆ లోహంకి వచ్చి 50s 60sలో ఉన్న లోహం ఎవరు చూడలేదు. అవును. పిక్చర్ స్టార్ట్ అయిన ఓ 5th మినిట్లో అలానే మన చుట్టూ చేంజ్ వచ్చు. మనం అలానే ఆ 50s లోపల వెళ్ళి మన పక్కన ఒకటి జరిగినట్టు ఉండదు. అలాంటి విషయం జరుగుతుంది. ఒక బయోపిక్ తీసుకుంటే మనకి రిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఓ పుస్తకం తీసుకున్నా మనకి ఎక్కడో చోట రిఫరెన్సెస్ కనిపిస్తాయి. కానీ ఇలాంటి కథకి రిఫరెన్స్ దొరకడం చాలా కష్టం కదా. అది డైరెక్టర్ పని, డైరెక్టర్ రీసెర్చ్, చాలా విషయాలు మాట్లాడి తీసుకొచ్చి ఆల్మోస్ట్ డైరెక్టర్ వచ్చి 2016లో స్టార్ట్ చేశాను చెప్పారు. ఇది 9 ఇయర్స్ 9 years పని చేసుకున్నారు. ఫుల్ అండ్ ఫుల్ డైరెక్టర్ ఎఫర్ట్స్.